సార్ ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్టు లైక్ సినిమాటోగ్రాఫర్ అనే పర్సన్ చాలా డిపార్ట్మెంట్స్‌తో వర్క్ చేయాల్సి ఉంటుంది సార్. ఆర్ట్ డిపార్ట్మెంట్‌తో, ఆర్ట్ డైరెక్టర్‌తో ఉండాలి. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ ఎడిటర్స్‌తో కూడా మీకు కోఆర్డినేషన్ ఉండాలి. సో, ఇలా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్‌తో మీరు వర్క్ చేసేటప్పుడు హౌ వాస్ ఇట్ సార్? అంటే మీ కోఆర్డినేషన్ ఎలా ఉండేది? మీరు వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్ డిపార్ట్మెంట్ టెక్నీషియన్స్‌తో మీకు కోఆర్డినేషన్ ఎలా ఉండేది సార్? డెఫినిట్‌గా కోఆర్డినేషన్ ఇట్స్ ఎ కొలాబరేటివ్ జాబ్ అండి. సినిమా అనేది కొన్ని కళల సమాహారం. అది ఒప్పుకొని తీరాలి కదా! అవును. ఎవరైనా కూడా. తప్పకుండా సార్. సో, నేను డైరెక్టర్ చెప్పింది ఇక్కడ ఒకటి చెప్తాను. కొంచెం ఇంపార్టెంట్‌గా చాలా మంచిదనమాట. ఆహ్, విజువలైజేషన్ టు రియలైజేషన్. విజువలైజేషన్ టు రియలైజేషన్. వాట్ ఈస్ విజువలైజేషన్ ఏంటంటే, ఒక రై ఒక రైటర్ ఇచ్చిన కథని దాన్ని వండుతారుగా. ట్రీట్మెంట్ అంటాం కదా! అదంతా చేస్తారు. డైరెక్టర్ సమక్షంలో జరుగుద్ది. ఒక కంటెంట్ అనేసుకున్నారు. ఆ కథ అనేసుకున్నారు. దాన్ని ఆయన వండుతున్నాడు డైరెక్టర్ సమక్షంలో. పక్కన రైటర్స్ ఉన్నారు. తర్వాత ఏమవుద్ది సినీ కార్డ్ వస్తది. ఆ అవునండి. తర్వాత డైలాగ్ రైటర్ వస్తాడు. స్క్రీన్ ప్లే రైటర్ వస్తారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి? పేపర్ మీద మాట్లాడుకోవడం. మా అయితే టేప్ రికార్డ్‌లో. కానీ ఒక్క ఫ్రేమేమైనా షూట్ చేయబడిందా? ఇదంతా కూడా విజువలైజ్ చేసుకొని మైండ్స్‌లో ఉంది. ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్. యెస్. ఒక విధంగా మైండ్‌లో ఉంది ఇదంతాను. బట్ ఎప్పుడు రియలైజ్ అవుద్దంటే, కెమెరా పెట్టి షూట్ చేస్తే, ఈళ్ళు చేసిన ఆలోచనలు ఉన్న బ్రెయిన్స్‌లో ఉన్న అన్ని రకాల ఆలోచనలు తీసుకొచ్చి రియలైజ్ చేసేది ఇక్కడ జరుగుద్ది షూటింగ్‌లో. అక్కడ మేము ప్రముఖ పాత్ర. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మేము ఆటోమేటిక్‌గా ముందు కథను అర్థం చేసుకోవాలి. కథలో తాలూకు కాలాన్ని అర్థం చేసుకోవాలి. కథలో తాలూకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంటది? ఏంటి? పీరియడ్ వాటెవర్ ఇట్ ఈస్. అది ఎన్ని నైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి? నైట్ ఎఫెక్ట్ ఎక్కడుండాలి? తర్వాత కాంట్రాస్ట్ లైటింగ్ ఎక్కడుండాలి? డ్రామాటిక్ లైటింగ్ ఎక్కడుండాలి? ఫ్లాట్ లైటింగ్ ఎక్కడుండాలి? కెమెరా మూవ్‌మెంట్లు ఎక్కడెక్కడ ఎలా ఉండాలని మాకంటూ ఒక అవగాహన ఉంటది. డైరెక్టర్ తర్వాత ఎలాగో చెప్తారు. ఆయన చెప్పిన దాంట్లో మేమనుకున్నది ఒకటే అయ్యేటైతే ఓకే. లేతే ఆయన చెప్పేది వేరే వచ్చినప్పుడు సజెస్ట్ చేస్తాం. అటు ఇటుగా ఇద్దరం కలిసి ఒకటే సెట్ అవుతాం. ఇక్కడ ఏంటంటే ముందు నుంచి ప్రిపేర్డ్‌గా వస్తే ఇది ఈజీ అని చెప్పాను. కెమెరామెన్‌కి డెఫినిట్‌గా డైరెక్టర్ తాలూకు మైండ్ సెట్‌ని అర్థం చేసుకోవాలి. ఆ షార్ట్ డివిజన్. అండ్ ఇంకో మాట చెప్పాలి. డైరెక్టరు కథని ప్రేక్షకులకు ఎలా చెప్తాడు? డైరెక్టర్ టెల్స్ ది స్టోరీ త్రూ షార్ట్స్. ఆ షార్ట్స్ అనేది బేసికల్‌గా డైరెక్టరే చెప్తారు. ఆ షార్ట్స్‌ని ఏమంటారంటే బిల్డింగ్ బ్లాక్స్ అంటాం. మనం ఇటుకలతో బిల్డింగ్ చేసినట్టు. అవును. ఆ షార్ట్స్ ఏంటో తెలవాలిగా. డైరెక్టర్‌కి బేసిక్‌గా తెలవాలి. షార్ట్ డివిజన్ అంటాం కదా! అవును. సీన్‌ని. అవును. ఆ షాట్‌లు అంటే కెమెరామెన్‌కి తెలవాలి. ఆ షాట్‌లే కదా ఎడిటర్ కట్ చేసేది. అవును. లెన్సింగ్ మేము చేసేది బ్లాకింగ్ అంటాం. ఒక షాట్‌ని బ్లాకింగ్ అంటాం కదా! ఆళ్ళక్కడ ఉండాలి, వీళ్ళిక్కడ ఉండాలి. ముందుండాలి, వెనకుండాలి. పానింగ్‌లో ఇలా రావాలి, టాలీ ఇలా రావాలి. ఇవన్నిటికి కూడా టెక్నికల్ నాలెడ్జ్, నాన్ టెక్నికల్, టెక్నికల్ 2 విభాగాలుంటాయి. డైరెక్టర్‌కి అన్నీ కావాలి. నాన్ టెక్నికల్, టెక్నికల్ కూడా. క్రియేటివ్ అంటే ఆ పేపర్ వర్కు, సబ్జెక్టు, స్క్రీన్ ప్లే, డైలాగ్ క్లారిటీ మీద కమాండ్ ఉండడం ఇంక్లూడింగ్ మ్యూజిక్ మీద అన్నిటి మీద. మనకేంటంటే అది రెడీ చేసిన తర్వాత మేము దిగుతాం కదా! మాకేది కమాండ్ ఉండాలి. ఆ గివెన్ ఆ పర్టిక్యులర్ సీన్‌ని డైరెక్టర్ ఇలా డివిజన్ చేసినప్పుడు దానికి తగ్గట్టుగా లెన్సింగు, దానికి తగ్గట్టుగా ఎపర్చరు, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఇవే ఉంటాయి కొన్ని. కలర్సు, బ్యాక్ లైటా, ఫ్రంట్ లైటా, ఆ నైట్ లైటు ఏ మూడ్‌లో ఎళ్ళాలంటే ఎలాంటి లైటింగ్ చేయాలి? ఆ లైటింగ్ కాంట్రాస్ట్ ఏంటి? అది మామూలుగా 7 గంటలకి ఎ 7 పీఎం, 8 పీఎంకి చేసే ఫిల్మా? అదే సీనా? అర్ధరాత్రి 1 గంట చేసేప్పుడు లైటింగ్ మారిపోద్ది. తెల్లవారుజామున లైటింగ్ మారిపోద్ది. రైల్వే స్టేషన్‌లో లైటింగ్ వేరే. బస్ స్టాండ్‌లో లైటింగ్ వేరే. డే టైమ్ వేరు. నైట్ టైమ్ వేరు. ఇవన్నీ కూడా మా బాధ్యత. మెయిను ఆర్టిస్టులు పెర్ఫార్మన్స్ చేసేటప్పుడు ఇంపార్టెన్స్‌గా ఆ పర్టిక్యులర్ డైలాగు కథను నడిపించడానికి అనేది డైరెక్టర్ అనుకుంటేనే క్లోజప్ పెట్టమంటాడు. ఆ క్లోజప్ పెట్టినప్పుడు మేము దానికి తగ్గట్టుగా ట్రైలీ ఉంటదని ఫోకస్‌లు, ఎపర్చర్‌లు, ఎక్స్‌పోజర్‌లు అది మేము చేయాలన్నమాట. ప్రొఫెషనల్‌గా ఉంటదది. అవును. సో, కెమెరామెన్‌కి అన్నీ తెలవాలి. ఇందులో ఏంటి కాస్ట్యూమ్స్. ఆ కాస్ట్యూమ్స్ అనేది మళ్ళీ మేము ఇది కావాలి. ఈ కలర్ కావాలి. ఓ 10 జతలు పట్టుకొసి ఇది వెయ్యి ఈ సీన్‌కి. ఈ సీన్‌కి ఇది వెయ్యి. సాంగ్స్‌కేమో కలర్‌ఫుల్‌గా ఉండాలి. డల్ సీన్స్‌కి, మూడీ సీన్స్‌కి డల్ కలర్స్‌లో ఉండే కాస్ట్యూమ్స్.
మేకప్ ఇలాగ రకరకాలుగా మాకు కూడా దాంట్లో చెప్పగలిగే కమాండ్ ఉండాలి. మేము చెప్పింది ఆ కాస్ట్యూమ్స్ వాళ్ళు, మేకప్ వాళ్ళు, విక్కులు గాని, ఇంకోటి కూడా హ్మ్. మేకప్ ఎలాగ చేయాలి, ఏంటి చేయాలి ఇయన్నీ మాకు ముందు కమాండ్ ఉంటే మిగిలిన వాళ్ళందరూ మా మాట వింటారు. అవును. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళు మేము చెప్పింది చేస్తే మేము చక్కగా డైరెక్టర్ కావాల్సింది మేము చేస్తాం. ఇలా ఇట్స్ ఇట్స్ కంబైన్డ్ ఎఫర్ట్.